వర్కలాలో ఇంకో ఫేమస్ యాక్టివిటీ కూడా ఉంది, అదే సర్ఫింగ్. యాక్చువల్గా ఎప్పుడు చేసే లొకేషన్ని ఈ రోజు మార్చారు, కొంచెం అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని. రోడ్ ట్రిప్ చేసినప్పుడు సౌత్ ఇండియాకి అప్పుడు వచ్చాను ఈ కపిల్ బీచ్కి వర్కలాకి వెళ్ళేటప్పుడు. వర్కలాలోనే ఇంకో రోజుకి జాస్టల్లో బుక్ చేశా. చాలా మంది చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ మై ఫస్ట్ టైం. గుడ్ మార్నింగ్ గాయ్స్. లాస్ట్ వీడియోలో మీరు నేను వర్కలా బీచ్ని ఎక్స్ప్లోర్ చేయడం చూశారు. పొద్దునే లేచి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? వర్కలా అంటే ఈ బ్యూటిఫుల్ క్లిఫ్స్, బీచెస్, పార్టీస్ ఇవే కాదు, వర్కలాలో ఇంకో ఫేమస్ యాక్టివిటీ కూడా ఉంది. నేను వాటర్ స్పోర్ట్ అంటారా ఏమంటారో తెలీదు, అదే సర్ఫింగ్. సర్ఫింగ్ అంటే ఇందులో కాదు, సముద్రంలో చేసేది. సో దానికోసమే పొద్దున్నే లేచి వచ్చేసాను. ఇక్కడ నేనున్న హాస్టల్కి దగ్గరలోనే ప్యాడల్ కల్ట్ అని ఒక సర్ఫ్ స్కూల్ ఉంది, వాళ్ళ దగ్గర బుక్ చేశాను. అది పర్ సెషన్ ఒకసారికి 1.5 hours చేయిస్తారు, 1500 ఖర్చు అవుతుంది. సో ఈ ప్లేస్ మొత్తం వాళ్ళదే. ఇక్కడ నుంచి ఒక 1.5 kilometer సముద్రం దగ్గరికి వెళ్ళాలి, బ్లాక్ శాండ్ బీచ్కి వెళ్తాం. ఈ ప్రాపర్టీ అంతా వాళ్ళదే. రిఫ్రెష్మెంట్కి టీ కాఫీ కూడా ఇస్తున్నారు. ఒక వ్యాన్లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా ఎప్పుడు చేసే లొకేషన్ని ఈరోజు మార్చారు, కొంచెం అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని. యూజువల్గా అయితే మా హాస్టల్కి ఆ ప్యాడల్ కల్ట్ పక్కనే ఉన్నాయి కదా, దగ్గరలో ఒక 5 minutes అలా గ్యాప్లో, జర్నీలో ఒక 5 minutes దూరంలో. అక్కడ దగ్గరలోనే ఒక కిలోమీటర్న్నరలో బ్లాక్ శాండ్ బీచ్ ఉంటుంది. సో యూజువల్గా అక్కడే చేయిస్తారు, వీళ్ళు కూడా అక్కడే చేయించేది. అది జాస్టల్ దగ్గరలో ఉంటుంది. కాకపోతే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి ఒక 1/2 hour డ్రైవ్ చేసుకొచ్చి కపిల్ బీచ్ అని ఉంటుంది. కపిల్ బీచ్ నేను అప్పుడు 2022లో రోడ్ ట్రిప్ చేసినప్పుడు సౌత్ ఇండియాకి అప్పుడు వచ్చాను ఈ కపిల్ బీచ్కి వర్క్లోకి వెళ్ళేటప్పుడు. సో అది దాటేసి ఇంకా ఎదురుకొచ్చాం. సో ఒక బ్యూటిఫుల్ స్పాట్కి ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు. ఆ సర్ఫ్ బోట్స్ మేమే పట్టుకెళ్తున్నాం. అక్కడ సినిమాల్లో చూసుంటాం, రియల్గా చేస్తున్నా. హలో, వాట్స్ యువర్ నేమ్? Erica. Erica? Yeah. What's your name? Hari. Hari. Yeah. Ready to catch some? Is it your first time or Yeah. surfing? First time? For me? No, first time surfing. First time surfing here. Yeah, okay. How about you? Surfing? It's my first time. Wow. First time. I'm doing it. Yeah. Do you swim? No, I don't know swimming as. Yeah. Just stay close to the shore. Okay. Let's see. Have fun. Yeah. Just have fun. జపాన్ నుంచి తను ఎరికా. I took a bite and now I need more. I don't know how to make this right. 'Cause you're right, yeah, you're right. We are going too fast, but now I don't know how to stop. But I've been feeling like you're pretty easy to like when your body is closer to mine. You got me feeling like there's no one other than you who can make me lose my mind. You start me up like no one has ever.
वहाँ आगे जाएगा. I found it quite odd, quite lovely. You start me up like no one has ever could. You feel my fire, fire. Let's keep this fire alive. अभी स्ट्रेट जाना है. स्ट्रेट. Fire, let's keep this fire alive. Fire, fire. Fire, fire. अभी up. शैलो और डीप. हाँ डीप हो रहा है. इधर डीप. थोड़ा आगे आने के बाद शैलो. शैलो हो रहा है. हाँ वही. वो కనిపించినంత ఈజీ స్పోర్ట్ ఏం కాదు ఇది, చాలా టఫ్. చాలామంది చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హెల్త్ డిక్లరేషన్ అడుగుతారు అందుకనే. నమస్కారా. మన కాళ్ళు ఒకదాన్ని కూడా గుద్దుకోవడమో, బోర్డు గుద్దుకోవడమో, తలకో కాళ్ళకో దాన్ని తగిలిందంటే అసలు ఫ్రాక్చర్ అయిపోతుంది ఈజీగా. సో చాలా రిస్క్ కూడా ఉంటుంది ఇందులో. వన్ అండ్ హాఫ్ అవర్ సర్ఫింగ్ చాలా బాగా అయింది. సో మేము ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళం కదా, బిగినర్స్ని. సో మాకు సపరేట్గా ఒక గైడ్ బేసిక్స్ అంతా ట్రైనింగ్ ఇచ్చాడు. బయట ముందు శాండ్ మీద ప్రాక్టీస్ చేయించి తర్వాత వాటర్లో తీసుకెళ్ళాడు. ముందు బోర్డు మీద పడుకుని ఈజీగా సర్ఫ్ చేయడం నేర్పించాడు. దాని తర్వాత ఇంకా లోపల తీసుకెళ్ళి వేవ్స్ని క్యాచ్ చేయడం నుంచుని, అది నేర్పించాడు. సో నేను 2 వేవ్స్ని క్యాచ్ చేశాను అంతే. చాలా టైరింగ్ ఇది, ఊరికే టైర్డ్ అయిపోతున్నాం, కానీ చాలా మజా ఇచ్చే స్పోర్ట్. ఎప్పుడు వాటర్లో అంత డీప్కి నాకు కాళ్ళు కూడా అందట్లేదు, అంత డీప్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వేవ్స్ దాటేసి ఇంకా వెనక్కి కూడా వెళ్ళాం. టైం 12 అయిపోయింది. ఇక్కడ బేర్ ఫుడ్ హాస్టల్ని చెక్అవుట్ చేసాను. యాక్చువల్లీ 10కే చెక్అవుట్, బట్ ఏమనలేదు. ఎందుకంటే ఈ హాస్టల్కి సంబంధించిన వాళ్ళదే, వీళ్ళు కూడా వర్క్ చేస్తారు అందులో, ఆ ప్యాడల్ గల్ట్లో. సో యాక్చువల్లీ ఇక్కడ దగ్గరలో ఈ బ్లాక్ శాండ్ బీచ్లో అయితే కనుక ఇంత టైం పట్టేది కాదు. ఎక్కడికో కపిల్ బీచ్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ వల్ల కొంచెం లేట్ అయింది. లేదంటే 10-10:30 కల్లా అయిపోయేది అంతా. ఇంకా వర్క్లో అయిపోలేదు మంది, ఇంకో రోజు ఉంది. సో మరి బ్యాగ్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నాం అంటే, బేర్ ఫుట్లో 2 రోజులే బుక్ చేశాను. వర్క్లలోనే ఇంకో రోజుకి జాస్టల్లో బుక్ చేశా.
సో ఇప్పుడు జోస్లకి వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ రేంజ్లో ఉంది అది. పొద్దున్న ప్యాడల్ కల్ట్కి వెళ్ళాం కదా, దా రూట్లోనే ఇంకా చివరికి అది బీచ్కి ఎదురుగా ఉంటుంది క్లిఫ్ మీద హాస్టల్. నిన్న మొన్న అక్కడ చేసుకుందామంటే వీకెండ్ అవడం వల్ల అసలు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో మండే చేశాను ఇవాళ. వెళ్ళి చూద్దాం ఆ ప్రాపర్టీ ఎలా ఉందో. ఓకే, వచ్చేసాం. వావ్, దట్స్ ఏ కూల్ ప్రాపర్టీ. చాలా పెద్దది ఇది హాస్టల్. వచ్చేసాను హాస్టల్కి. వెబ్ చెక్ ఇన్ చేశాను, కానీ చెక్ ఇన్ 1 PM ఇస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. 12:30 అయిన టైము, ఇంకో హాఫ్ అన్ అవర్ ఉండాలి. సో లగేజ్ ఇక్కడ పెట్టి 2nd ఫ్లోర్కి వెళ్ళమన్నారు. అక్కడ రెస్టారెంట్ ఉందట. సో ఫార్ హాస్టల్ చాలా బాగుంది. బయట రిసెప్షన్ ఏరియా ఇదంతాను. చాలా పెద్దది ఇది హాస్టల్. ఇక్కడ 2nd ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది. భలే ఉంది కదా, డెఫినెట్లీ వర్త్. ఇప్పటివరకు నేను చూసిన హాస్టల్లో ది బెస్ట్ ఇది. బీచ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. చాలామంది ల్యాప్టాప్లు పట్టుకుని ఉన్నారు, వర్క్ చేసుకుంటున్నారు. సో హాస్టల్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాకి మంచి ప్లేస్ ఇది. చాలా బాగుంది. వీళ్ళు యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తారు, ఏమన్నా గేమ్స్ లాంటి వల్ల. ఓకే, వచ్చేసాం రూమ్కి. చాలా బాగుంది రూమ్ కూడా, బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. 6 బెడ్ డోమ్ ఇది. పొద్దున్నుంచి ఏం తినలేదు, కాఫీ కూడా తాగాను అంతే అక్కడ ఎర్లీ మార్నింగ్. ఆ సర్ఫింగ్ యాక్టివిటీ చాలా టైరింగ్ అది. సో ఇక్కడ హాస్టల్లోనే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ఇందులోనే రెస్టారెంట్ కూడా ఉంది, ఇందా చూపించే కదా. అయినా చాలా బాగుంది. పైన టెర్రస్ మీద ఇటుపక్క బీచ్ ఉంది, వ్యూ బాగుంది. ఇంకొంచెం సేపటికి సన్సెట్ టైం వస్తుంది కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం లైట్ ఎక్కువ కొడుతుంది ఎండ. సో నేను ఇక్కడ బడ్వైజర్ మ్యాగ్నమ్ ఒకటిను చికెన్ 65 తీసుకున్నాను. అది నేను టేస్ట్ నిన్న తిన్నది చికెన్ ఫ్రై కదా, దానికన్నా బాగుంది చికెన్ 65. నిన్న బీచ్కి ఎదురుగా కూర్చున్నాను, ఇప్పుడు ఇలా క్లిఫ్ మీద కూర్చున్నట్టు కూర్చున్నా బీచ్కి ఎదురుగా. ఓకే, ఇట్స్ మ్యాగీ టైం. నిన్న కూడా ఫుడ్ సరిగ్గా తినలేదు, సో ఆకలేస్తుంది కొంచెం.
సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.